హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పిండి పురుగు చూడండి. ఇది నేను వంకాయ మొక్క పెంచాను. వంకాయ ఆకు వెనక చూస్తున్నారు కదా, పిండి పురుగు చెట్టు నుంచి ఎలా దూరం చేయాలో వీడియోలో చూడండి. వంగ చెట్టుకే కాదండి, ఎక్కువ మందార చెట్లకి, కనకాంబరం చెట్లకి, వీటికి చాలా చెట్లకి ఈ పిండి పురుగు పడుతుందండి. మన ఇళ్ళల్లో పెంచుకునే మొక్కలకి పిండి పురుగు నుంచి దూరం చేయాలంటే ఏం చేయాలంటే, కొంచెం పసుపు, పెరుగు. ఈ పెరుగు బాగా పులిసిపోయినది కావాలండి. ఈ పెరుగుని ఇలా తీసుకున్నాం కదా, ఈ పెరుగులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం కాదండి, ఒక స్పూను పెరుగుని పట్టి మనము వేసుకోవాలి. పెరుగు ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ పసుపే పడుతుంది. పసుపుని ఇలాగా కలిపేసుకోవాలి. పెరుగు 5-6 రోజులైతే బాగుంటుందండి, బాగా పులిసింది. ఇలా డబ్బా తీసుకొని, మన దగ్గర ఏదైనా కూల్ డ్రింక్ డబ్బా కానీ, వాటర్ డబ్బా కానీ ఏదన్నా పర్వాలేదు, ఇలాగా మూతకి రంధ్రాలు చేసుకొని డబ్బాలో కలిపేసిన పెరుగు పోసుకొని బాగా దాన్ని కుదపాలండి. కుదిపిన తర్వాత ఈ ఆకులకి ఫుల్లుగా స్నానం చేసిపించినట్లుగా ఫుల్లుగా మనము వేయాలి. బాగా స్ప్రే చేసేసేయాలండి మొత్తము. నా వీడియోని లాస్ట్ వరకు చూడండి, బాగా అర్థమవుతుంది. ఇలా ఫుల్లుగా ఆకులకి, చెట్టుకి, కొమ్మలకి మొత్తం వేసేయాలండి. చూడండి, ఇలాగ వేసేసిన తర్వాత వేసిన 10 రోజుల తర్వాత ఇలా ఫుల్లుగా రాసేయాలి. పిండి పురుగు అనేది అస్సలు పట్టదు, తగ్గిపోతుంది. చూడండి, 10 రోజుల తర్వాత ఎలాగ మళ్ళీ కొత్త ఆకులు వచ్చి పూలు వచ్చినాయో. ఆకులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇప్పుడైతే పిండి పురుగు నుంచి దూరం అయింది. ఇంతేనండి, పిండి పురుగు నుంచి మనం మొక్కలను రక్షించుకుంటాం. ఎప్పుడు మొక్కలకి ఎక్కువ ఎండ కావాలి. చూస్తున్నారు కదా పూలు ఎలా కాసినాయో. మందార చెట్లకి, కనకాంబరం చెట్లకి, వంగ మొక్కలకి పిండి పురుగు పట్టినప్పుడు ఇలా చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.